కోవూరు పట్టణంలోని 12, 13వ వార్డులలోని తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను వివరించారు. ఇంటికి రావడంతో సంతోషంతో ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఇదే వార్డులో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. వార్డులో పాత ఇనుప విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అది ఉద్యోగం చేస్తారు కదా, అందువల్ల మీ బాబు ఈసారి అవకాశం ఉంటే ఖచ్చితంగా పెట్టించారు. ఈసారి చూసి పెట్టిస్తా. సరే, ఎప్పుడు తెలుగుదేశమే. రేపు ఇది నోట్ చేసుకోండి, రమేష్ సార్కి చెప్పండి. మేడం ఆడికి వచ్చారు, వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రిక్ పోల్స్ గురించి కంప్లైంట్ చేస్తారు. అవి కొంచెం తీసి మంచి పోల్స్ అన్నం కూడా లేక ఒకటే రాష్ట్రం మొత్తం మీద దాదాపు 85,000 ఈ నెలలో లోకల్ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, ఇది మన సుపరిపాలనలో తొలి అడుగు అనేది మనం ఏమేమైతే చేశామో, ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులు ఉన్నదానికి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి రాగానే అది చేశారు. ఉచిత ఇసుక ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తొలినాటి నుంచి పెన్షన్ 3,000ని 4,000 చేశారు. దివ్యాంగుల పెన్షన్ 6,000, డిజేబుల్డ్ పెన్షన్ 15,000 ఇచ్చారు. దీపం పథకం 2 కింద మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న జూన్ 12 ఎప్పుడైతే స్కూల్ రీఓపెన్ అయిందో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బిడ్డ ఉంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, అందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో వచ్చే నెల రైతన్నలకు అన్నదాత సుఖీభావ అందించబోతున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వబోతున్నారు. చేనేత కార్మికులకు 100 యూనిట్లకి సబ్సిడీ ఇచ్చారు. ఆల్రెడీ రాబోయే రోజుల్లో ఇంకొక 200 యూనిట్లు కూడా ఇస్తున్నారు. మనకి ఇక్కడ ఒక గుమ్మళ్ళ దిబ్బలో 75 లక్షలతో ఎంపీ గారి సహకారంతో ఒక క్లస్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో స్కూల్స్ అన్నీ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఒకే క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్తో సన్నబియ్యం భోజనం మధ్యాహ్నం పెడుతూ నాణ్యమైన కిట్స్ అన్ని, బ్యాగులు కానీ పుస్తకాలు కానీ పిల్లలకు అందించి సంస్కరణలు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో. అలాగే పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాలు తట్టడు మట్టి కూడా వేయని రోడ్లలో గతుకులు లేకుండా, గుంతలు లేకుండా ఉన్న రోడ్లని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇది మనకి మొదలై సంవత్సరం కాలమే అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మన సుపరిపాలనలో తొలి అడుగు కూడా ఇది 2వ రోజు. కాబట్టి మీరు అందరూ ఓపిక్గా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఆ ఇంట్లో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఇలాంటి సమస్యలు ఏమున్నా, పెన్షన్ రాని వాళ్ళకి పెన్షను, ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు, ఇవన్నీ దాంట్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి మాకు పంపిస్తే వాళ్ళ డేటా మా దగ్గర ఉంటుంది. వాళ్ళకి ఏదైతే అవసరమో ఎమ్మెల్యేగా నేను తప్పకుండా వాళ్ళకి అవన్నీ నెరవేరుస్తాను. అదే కాకుండా మేం చేయలేనాటివి గవర్నమెంట్ దగ్గర తీసుకోపోయి అవి కూడా చేపిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. పెన్షన్ ఏ రకంగా అయితే ఎమ్మెల్యే వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకిచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నప్పుడు అది వేరేగా ఉండింది. ఈరోజు సంవత్సరం రోజుల తర్వాత నా ఎలక్షన్ అప్పుడు నేను గడప గడపకు తిరగలేదు. ఈరోజు వీళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఈ ఏరియాలో 14 ఇళ్ళు తిరగడం జరిగింది. ప్రతి గడపకి వెళ్తుంటే వాళ్ళ మొహంలో సంతోషం చూస్తుంటే వాళ్ళ సమస్యలు విని మనం ఏమన్నా చేయగలమేమో అని చెప్పి ఆలోచిస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం, నిజంగా రాజకీయం అంటే ఇదే ఏమో. ప్రజాసేవలో మనుషుల్ని, లీడర్లని పంపించి ప్రజలకి సేవ చేయండి అని దారి చూపిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.